1-4 మంత్స్ లోపున్న మీ బేబీ సడెన్‌గా ఒక పర్టిక్యులర్ టైంలో ఎక్కువ ఏడుస్తుందా? అలా ఏడవడం సింపుల్ కోలిక్ అంటారా? లేకపోతే నిజంగానే ఏమైనా సీరియస్ ఇష్యూ ఉండి ఏడుస్తుందా? ఎలా తెలుసుకోవాలి? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ ఆశ్రిత, పీడియాట్రిషియన్. కోలిక్ పెయిన్ అయితే మోస్ట్‌లీ ఈవినింగ్ టైమ్స్ ఏడుస్తూ ఉంటారండి. అండ్ అది రోజుకి 3 అవర్స్ కన్నా ఎక్కువ ఏడవడము, వీక్‌కి తీసుకుంటే గ్రేటర్ థాన్ 3 డేస్ ఏడవడం అనేది ఉంటుంది. ఇంకా కొన్ని ఫీచర్స్ వచ్చేసి బేబీ మీరు కింద పడుకోబెట్టగానే ఏడుస్తారు. మళ్ళీ ఎత్తుకోగానే స్టాప్ చేసేస్తారనమాట. దాంతో పాటు బాగా హత్తుకొని పడుకొనుంటే స్టాప్ చేసేయడము. ఏడుపు ముందు, దాని తర్వాత గూడా ఫీడింగ్ అనేది తీసుకుంటారు. ఈ ఫీచర్స్ ఉంటే అది కోలిక్ అండి. ఈ కోలిక్ పెయిన్ అనేది ఒక పార్ట్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండి. మదర్ ఏదో తినడం వల్ల, ఇంకేదో తీసుకోవడం వల్ల జరుగుతుందని బ్లేమ్ చేస్తుంటారు. అలా కాదు. ప్రతి ఒక్క బేబీకి ఇలా జరుగుతుంది. సింపుల్ టిప్స్ ఫర్ కోలిక్ వచ్చేసి టమ్మీ మసాజెస్, నెక్స్ట్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండడము, అండ్ టమ్మీ టైమ్‌ని మీ పార్ట్ ఆఫ్ రొటీన్‌గా చేసుకోండి. కోలిక్ పెయిన్ ఉన్నప్పుడు చేయకూడని పనులొచ్చి గ్రైప్ వాటర్ పోయడము. నెక్స్ట్ వచ్చేసి కొన్ని డ్రాప్స్ ఇచ్చుంటారు, యాంటీ గ్యాస్ డ్రాప్స్ అని జెప్పేసి. అది 1 ఆర్ 2 టైమ్స్ ఓకే గానీ, చాలామంది వస్తుందని జెప్పేసి 3 గంటలకొకసారి, 4 గంటలకొకసారి వేస్తూనే ఉంటారు. అలా ఎయడం గూడా మంచిది కాదు. ఎక్కువ సేపు ఏడవడము నార్మల్ కోలిక్ కాదు. సీరియస్ ఏమన్నా నిజంగానే బేబీకి ఇబ్బందుండి ఏడుస్తుందని ఎలా తెలుసుకోవాలి? నిజంగానే ఇష్యూ ఉండి ఏడిస్తే బేబీ ఫీడింగ్ సరిగ్గా తీసుకోదు. కంటిన్యూయస్ ఏడుస్తానే ఉంటుంది. అంటే మీరు ఎత్తుకున్నా ఆపదు, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇచ్చినా ఆపదు, తిప్పినా ఆపదు. అన్నప్పుడు అది సీరియస్ ఇష్యూ. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో, వెంటనే మీరు ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటది. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని 6 మంత్స్ లోపు బేబీస్ ఉన్న మదర్స్ అందరికి షేర్ చేయండి. థాంక్ యూ.